విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతిగృహం ఎదుట ఉద్రిక్త ప్రశ్న నెలకొంది. తమను బయటకు పంపాలంటూ బాలికలు గోడ దూకి బయటకు పారిపోయే ప్రయత్నం చేశారు. బుధవారం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి, మహిళా, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జువైనల్ హోంకి చేరుకున్నారు. అయితే వారిపై కూడా బాలికలు రాళ్లు విసిరారు. తమను బయటకు పంపాలంటూ అరుస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. తమకు నరకం చూస్తున్నామని, మత్తుమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని వాపోయారు. తమను ఇళ్లకు పంపించాలంటూ రోడ్డుపై వెళ్తున్న వారికి దండం పెడుతూ అభ్యర్థించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఏం జరుగుతుంది అసలు? 5 బాలికలు ఎందుకు బయటకు వచ్చి ఇంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు బాలికల సదనంలో ఎటువంటి వాళ్ళకి హరాస్మెంట్ అవుతుంది? సూపరింటెండెంట్ దగ్గర నుంచి వార్డనర్ వరకు కూడా వాళ్ళని ఎందుకు అంత హింసెట్ పరిస్థితి వచ్చింది? వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? అసలు ఎందుకు వాళ్ళు ఆ యొక్క హాస్టల్ గోడ ఎక్కి కూడా బయటికి రావడానికి, దూకిడానికి ప్రయత్నం చేశారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? బాలికల సదనంలో అంత అరాచకం ఉందా? నిద్ర మాత్రలు వేసి వాళ్ళ ఆరోగ్యాన్ని అయితే చెడగొట్టే ప్రయత్నం యొక్క బాలికల సదనంలో వార్డనర్ చేస్తున్నారంటూ కూడా బాలికలందరూ కూడా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న అధికారులు అసలు ఎటువంటి నివేదిక ఇచ్చారు ప్రభుత్వానికి? ప్రతిపక్ష పార్టీలు ఎంత ఆరోపిస్తున్నా ఈ యొక్క బాలికల సదనంలో ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వచ్చి అసలు ఎటువంటి పరంగా కూడా ఆ యొక్క బాలికల సదనంలోకి వెళ్ళి అసలు పరిశీలించలేదు. ఎందుకని అంటూ కూడా ఎమ్మెల్సీ వరద కళ్యాణి, వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి అయితే బాలికల సదనం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తెలుసుకొని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితపై పూర్తిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు అసలు ఇంతవరకు కూడా ఇంత బాలికలకి ఇంత జరుగుతున్న ఈ యొక్క ప్రభుత్వంలో ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఎమ్మెల్సీ వరద కళ్యాణి అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అసలు బాలికలందరూ కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే మమ్మల్ని మా ఇంటికి పంపించట్లేదు, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి పంపించట్లేదు, మా తల్లిదండ్రులు ఉన్నా సరే మమ్మల్ని ఎందుకు రోగులను చేసి లోపల బాలికల సదనంలోనే ఉంచవలసిన అవసరం ఏముంది అంటూ కూడా బాలికలందరూ 5 బాలికలు కూడా బయటకు వచ్చి వాళ్ళైతే చాలా వరకు ఆవేదన వ్యక్తం చేసి మమ్మల్ని కాపాడండి అంటూ కూడా మీడియాతో చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా ఏదైతే పూర్తిగా ఈ యొక్క సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ యొక్క మొత్తం అంతా కూడా మొత్తం పరిశీలించి కూడా ఒక నివేదిక ఇవ్వమని కూడా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి తెలియజేయడం అనేది కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తున్నాం ఈ యొక్క బాలికల సదనంలో ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది, అసలు బాలికలకు నిజంగానే ఈ యొక్క ట్యాబ్లెట్స్ అనేది కూడా వేసి వాళ్ళ అనారోగ్యానికి పాలు చేస్తున్నారా? అసలు బాలికలు ఎంత చెప్తున్నది అంతా కూడా నిజమేనా? లేకపోతే ఈ లోపల అసలు బాలికల సదనంలో ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? బాలికల సదనంలో వీళ్ళ 5 అవుతుంది, లేకపోతే మిగతా వ్యక్తులకు కూడా, మిగతా ఉన్న బాలికలు, మైనర్ బాలికలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి అనేది కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంకాలం మొదలైన ఈ యొక్క బాలికల సంబంధించి ఒక ఇష్యూ ఇప్పటికీ కూడా